ఇదివరకు రూపాయి బిళ్ళ అంటే గాంధీ గారి బొమ్మ తప్పించి ఇంకోటి ఏముండదు, రూపాయి నోట్ అంటే గాంధీ గారి బొమ్మ తప్పించి ఇంకోటి ఏముండదు. అట్లాంటి దాని నుంచి దేశంలోని ప్రముఖుల పేర్లతో వచ్చేటట్టు అన్నది హైలైట్ చేస్తూ అప్పట్లో మన పురంధేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్టీ రామారావు గారి పేరుతో 100 రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేయించి చూసాం. ఇప్పుడు దీంట్లో అదే తరహాలో డిఎంకే దివంగత నేత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారక 100 రూపాయల నాణ్యాన్ని ఆదివారం చెన్నైలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. మొదటి నాణ్యాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నారు. డిఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలు జరిపింది. ఆయన ముఖ చిత్రంతో కూడిన 100 రూపాయల నాణ్యాన్ని కేంద్రం విడుదల చేసింది. ఆదివారం చెన్నై కలైవానర్ అరంగంలో జరిగిన వేడుకల్లో ఈ నాణ్యాన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7D టెక్నాలజీ లఘు చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఇక్కడ వాస్తవంగా ఐఎన్డిఏ కూటమి భాగస్వామి ఏది స్టాలిన్, అట్లాగని చెప్పి వాళ్ళ పట్ల ఏం వివక్ష చూపించలేదు. ఇట్లాంటి ప్రముఖులకు సంబంధించినటువంటి గౌరవం విషయంలో మేము అట్లాంటి వివక్ష చూపెట్టమని ముందే చెప్పింది బీజేపీ, అది అమలు చేసింది.